ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా లేదు ఇంత మంచి సపోర్ట్ వస్తుందని చెప్పి. మేమైతే స్టార్ట్ అయిపోయాం కదండి, ఇంటి దగ్గర నుంచి బయలుదేరేసరికి ఇంకా ఆల్మోస్ట్ 6 అయిపోయింది, నెల్లూరు అంతా దాటేసరికి. ఇంకా మేము డైరెక్ట్ అయితే బైపాస్ ఎక్కేసామన్నమాట. ఇప్పుడిప్పుడే సన్ రైజ్ అవుతుంది, ఎంత బ్యూటిఫుల్ ఉందో కదా. ఎన్ని రోజులు అయిపోయిందో ఇలాగ ఎర్లీ మార్నింగ్ బయట జర్నీ చేసి, చాలా బాగా అనిపించింది. ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఇదే బిజినెస్ పని మీద నేను సురేష్ గారు వెళ్ళామన్నమాట. అదే టైం గుర్తొస్తుంది. అది స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఎందుకో తెలియదు కానీ ఇంట్లో అయితే 11 వరకు తిన్న కదండి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత 7 గంటల నుంచి ఆకలేసేస్తుంది. ఒకవైపు నేను, ఒకవైపు లౌకి అడుగుతా ఉన్నాం ఆకలేస్తుంది అని చెప్పి. ఇంకా సరే అని చెప్పి ఒంగోలు దగ్గర అయితే ఆపామండి. ఇంకా లౌకి అయితే ఫుల్ జోష్ ఉంది, ట్రావెల్ చేస్తున్నాము, అందులోనూ తనకి ఫేవరెట్ అయిన అత్త ఉందనమాట తనతో పాటు. సో ఇంకా అందుకని ఫుల్ యాక్టివ్ అయిపోతుంది, హ్యాపీగా చాలా రోజుల తర్వాత బయటకు వచ్చింది కదా అని చెప్పి. ఇంకా ఫస్ట్ అయితే పూరి తీసుకున్నామండి. బయట ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ అది తినేటప్పుడు పూరి చాలా ఫ్రెష్గా ఉంటుంది అని విన్నాను ఎక్కడో. సో మీరేమంటారు? పూరి అయితే చాలా బాగుందండి. నార్మల్ బండి ఉంటుంది కదా, ఆటోలాగా ఏదో, అక్కడైతే పెట్టుకొని తిన్నాము, బాగానే ఉంది. ఇంకా చూసాం కానీ ఎక్కడా లేదు. ఇంకా మళ్ళీ ఒంగోలు దాటి వెళ్ళిపోతే మళ్ళీ అక్కడ ఆపాలి ఏంటి, బైపాస్ వెళ్ళిపోతున్నాం కాబట్టి మేము డైరెక్ట్ ఇంకా ఒంగోలు దగ్గర అయితే టౌన్లో ఆపామన్నమాట. ఇంకా పూరి తిన్నాము, అలాగే దోశ, కారం దోశ అండి. ఇంకొకటి లౌక్య తీసుకొని చాలా బాగుంది అనేసరికి నేను మా సిస్టర్ ఇద్దరం తీసుకున్నాం. దోశ టేస్ట్ ఏమంత బాగాలేదు, బట్ నేను మాత్రం ఎలాగోలా తినేసా, బాగా ఆకలేసింది. ఇంక ఇంటి దగ్గర నుంచి టీ తెచ్చాను కదా, టీ తాగి స్టార్ట్ అయ్యాము.